సో హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ యొక్క వీడియోలో వారణాసి మూవీ, మహేష్ బాబు మూవీ గురించి, మళ్ళీ వచ్చే రాజాసాబ్ మూవీ గురించి కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట. స్పిరిట్, సలారు, మళ్ళీ వచ్చి కల్కి, ఈ యొక్క అప్డేట్స్ గురించి పూర్తి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎవరు వీడియోని స్కిప్ చేయదు. నా యొక్క వీడియోస్ని చాలా మంది చూస్తున్నారన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళిపోతున్నారన్నమాట. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట. మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కి చాలా గొప్ప విషయం అనేది చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద ఇది అనేది వస్తుందని చెప్పి నేను కూడా కల్లో కూడా ఊహించుకోలేదన్నమాట అసలు. సో ఆ అప్డేట్ ఏంటంటే, ఇప్పుడు వారణాసి మూవీ ఉంది కదండి. సో వారణాసి మూవీ మీద నుంచి మహేష్ బాబు గారు ఒక యాక్షన్ సీన్ చేస్తున్నారా ఉంటుంది ఏంటి అని చూస్తే, సో ఇప్పుడు పెద్ద అగ్నిగుండం ఉంటుంది కదండి. సో అగ్ని పర్వతం లోపలికి ఈయన దూకాలన్నమాట. సో ఆ యొక్క అగ్ని పర్వతం లోపలికి ఈయన దూకితే, అదే కదా కథలో ట్విస్ట్. ఎక్కడంటే ఇప్పుడు ప్రస్తుతానికి దాంట్లోనే ఉందన్నమాట. ఈ యొక్క అగ్ని పర్వతం లోపలికి దూకితే టైం ట్రోటర్ అని చెప్పి ఎందుకు పెట్టారు ఆ యొక్క మూవీకి. సో దాంట్లోకి వెళ్తేనే దానికి సంబంధించిన కథ ట్విస్ట్ అనేది ఉంటుంది. రకరకాల ప్రదేశాలకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని చెప్పి, అంటే కథన ఆ విధంగా తీసుకొని వచ్చారనమాట మన రాజమౌళి గారు. సో ఇది ఒక పెద్ద గొప్ప విషయం అనే చెప్పుకోవాలి. కానీ మహేష్ బాబు గారు ఇంత పెద్ద సాహసం చేస్తున్నాడు కదా మీరు. ఆయన మంచి ఏజ్ లో ఉన్నాడు అనమాట అప్పుడు ప్రస్తుతానికి. సో కౌబాయ్ మూవీ, టక్కరి దొంగ, దాంట్లో సో అది ఆల్రెడీ సోషల్ మీడియాలో భయంకరంగా వైరల్ అయిందన్నమాట. సో అది వీళ్ళు ఏం చెప్తున్నారంటే, కొంతమంది ఈ యొక్క వారణాసి మూవీ సెట్ మూవీ అని చెప్పి చెప్తున్నారు అనమాట. అది వారణాసి మూవీ సెట్ కాదు, అది టక్కరి దొంగలో ఒక సీన్ అనమాట. మహేష్ బాబు గారు మంచి ఊపి మీద ఉన్నాడు అప్పుడు ప్రస్తుతానికి. అంటే వాళ్ళ నాన్నగారు బతుకున్నారనమాట. సో ఆ సమయంలో ఒక సీన్ అనేది తీశారనమాట. అప్పుడు వేరే విధంగా ఉంటుంది. మీరు చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ అది వేరే విధంగా ఉంటుంది. ఒక హాలీవుడ్ యాక్షన్ సీన్ చూస్తున్న ఫీలింగ్ వస్తుంది అనమాట. అంత ఫాస్ట్గా వెళ్తాడనమాట మన మహేష్ బాబు గారు ట్రైన్ మీద, మామూలుగా వెళ్ళడు. అదే విధంగా ఈ యొక్క సీన్ లో కూడా పవర్ఫుల్ గా చాలా కష్టపడతాను అని చెప్పి ఆ యొక్క గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ లో కూడా చెప్పాడు. నిజంగానే మహేష్ బాబు చాలా కష్టపడుతున్నాడు. అది చూస్తుంటేనే వింటుంటేనే తెలిసిపోతుంది అనమాట. ఇదొక అప్డేట్. మళ్ళీ వచ్చే రాజాసాబ్ నుంచి ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చిందనమాట. ఈ అప్డేట్ ఏంటంటే, ట్రైలర్ 2 వదులుతాము అని చెప్పారు. అది కాకుండా దీనికి సంబంధించిన మూవీ అనేది తొందరలో రిలీజ్ అయిపోతుంది. దీనికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదైతే ఉందో, సో అది హైదరాబాద్ లో ఒక పెద్ద సెట్ వేసి నిర్మించి, సో ఆ యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ కి మన ప్రభాస్ గారు వస్తారనమాట అక్కడికి. సో మన ప్రభాస్ గారు వస్తారు అని చెప్పి రూమర్కే వచ్చింది. ఆయన గురించి మీకు తెలిసిందే కదండి. ఆయన రావడం అనేది చాలా కష్టం. మాక్సిమం రాజమౌళి గారే చెప్పారు. సో ఇంకా ఈయన వస్తాడో రాడు అనేది చూడాలన్నమాట. వస్తే బాగుండాలని అనిపిస్తుంది, ఇంకా చూడాలన్నమాట. ఇంకో మెయిన్ విషయం ఏంటంటే, ఈ యొక్క స్పిరిట్ గురించి కూడా కొన్ని విషయాలు వచ్చాయి. ఇది మటుకు రూమరేనండి. అంటే ఇది నిజమా కాదా అనేది అందరు కన్ఫ్యూజన్ లో ఉన్నారనమాట. ఇప్పుడు బాహుబలి 1 పార్ట్ తీశారు కదా. సో అదే విధంగా స్పిరిట్ 1, 2 తీస్తారనమాట. అది కాకుండా ఈ యొక్క రాజాసాబ్ లో సంజయ్ దత్ గారు ఒక 3 గెటప్స్ లో కనిపిస్తారనమాట. 3 గెటప్స్ లో అంటే ఒక వే ఆఫ్ థింకింగ్ లో కామెడీగా కనిపిస్తాడు అనమాట. ఇంకో వే ఆఫ్ థింకింగ్ లో ఒక అఘోరీ కాదు, మాంత్రికుడు లాగా కనిపిస్తాడు అనమాట. ఇంకో వే ఆఫ్ థింకింగ్ లో ఒక దెయ్యం లాగా కనిపిస్తాడు అనమాట. ఇది కన్ఫర్మ్. మన ప్రభాస్ గారు వచ్చి ఎన్ని గెటప్ లో కనిపిస్తాడో తెలియదు, కానీ ఒక 2 గెటప్ లో కనిపిస్తాడని చెప్పి ట్రైలర్ లో చూడగానే క్లారిటీగా తెలుస్తుంది. ఒకటే తాతలాగా, 2 మన హీరో నార్మల్ లాగా కనిపిస్తాడు అనమాట. సో ఈ యొక్క మూవీ అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. ఎక్కడ బోరు లాగు అనేది అనిపించదు అనమాట. సో స్టోరీ అనేది కొంచెం బాగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని చెప్పి క్లియర్ గా తెలుస్తుంది. ఓకేనా. సెకండ్ ట్రైలర్ కూడా వదులుతారు తొందరలో. అది కాకుండా దీనికి సంబంధించి మూవీ రిలీజ్ అవ్వకముందు ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పానండి. సో $1,03,000, $1,03,400 ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ చేసింది అనమాట. ఇంకో మెయిన్ పర్సనల్ గా చెప్తున్నానండి, కృష్ణ గారి బిడ్డ అయిన మన మహేష్ బాబు గారు నిజంగా అండి, నేను అనుకోలేదు ఇంత సహాయం చేస్తాడు, ఇంత బాగా చేస్తాడని. నాకు తెలిసి తెలుగు ఇండస్ట్రీలో ఎవరూ లేననుకుంటా. ఇంత అంటే దేవుడు అయిపోయాడు కదండి. ఇప్పుడు నేను ఒకటే చెప్తా, మహేష్ బాబు పడన వాళ్ళకు కూడా చెప్తా, పడన వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయన అంటే ఇష్టపడుతున్నారు. ఎందుకు, ఏ విషయంలో తెలుసా? ఇప్పుడు మహేష్ బాబు గారి కొడుకు ఎవరైతే ఉన్నారో, సో అతని వల్ల, అంటే మహేష్ బాబు గారి కొడుకు వల్ల 4,500 మంది చిన్నపిల్లలు బతికారు. అంటే ఆయన పుట్టుక
మహేష్ బాబు గారి పుట్టుక ఇద్దరి పుట్టుక వల్ల 4500 చిన్నపిల్లలు బతికారనమాట. ఎంత గొప్ప విషయం ఒకసారి ఊహించుకోండి. ఇప్పుడు మహేష్ బాబు గారి పడని వాళ్ళకి కూడా వాళ్ళు ఏమంటున్నారంటే, ఒరేయ్! మహేష్ బాబు గారు ఇంత చేశాడా? ఏందిరా నాయనా అని చెప్పి షాక్ అనమాట వాళ్ళు. అంటే వాళ్ళకి తెలీదు కదా! సో, షాక్ అయిపోయి, "అరేయ్! నిజంగానే దేవుడురా." మనసులో ఒకటి ఉంటుంది కదండీ! మహేష్ బాబు గారు దేవుడు. అంతే అక్కడికి అయిపోయింది. సీన్ అయిపోయింది అక్కడికి. సో, అందరూ ఈ విధంగా అనుకుంటున్నారు. మహేష్ బాబు గారి అంటే కృష్ణ గారి బిడ్డ అయిన మహేష్ బాబు గారి గురించి తన తనయుడు గౌతమ్ గురించి. సో, గౌతమ్ పుట్టిన దాని వల్ల 4500 మంది చిన్నపిల్లలు బతికారనమాట. ఎంత గొప్ప పుట్టుక మహేష్ బాబు గారిది, మహేష్ బాబు గారి కొడుకుది. నేను ఇది పర్సనల్‌గా చెప్పానండి. ఏమనుకోవద్దు. సో, ఎవరి మనోభావాలు దెబ్బ తినకూడదు. ఎందుకంటే అంత గొప్ప విషయం చేశారంటే చాలా హీ హీరో కాదు దేవుడు నాకు తెలిసి. నేను అనుకుంటున్నా దేవుడే అని. దేవుడు మనుషుల్లోనే కనిపిస్తాడు. మేబీ ఆ యొక్క మహేష్ బాబు గారి మహేష్ బాబు గారి రూపంలో కనిపించాడు. మహేష్ బాబు గారి కొడుకు రూపంలో కనిపించాడనమాట. సో, ఇదండి అప్డేట్ అనేది. ఈ యొక్క వీడియో అనేది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్‌ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తానన్నమాట.